హాయ్ ఫ్రెండ్స్, నేను సార్ మీరు చూసిన తెలుగుపీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసలు థర్మల్ థ్రాట్లింగ్ అంటే ఏంటి, సో ఈ థర్మల్ థ్రాట్లింగ్ జరగడం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనే దానికోసం అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మన ఛానల్ కేవలం పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని పీసీ రిలేటెడ్ వీడియోస్ అయితే మీరు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అసలు థర్మల్ థ్రాట్లింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పీసీని మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ పీసీకి సంబంధించి కొంత క్లాక్ ఫ్రీక్వెన్సీస్లో మన పీసీ అయితే రన్ అవుతూ ఉంటుంది. జనరల్గా మన పీసీ అనేది మనకు సంబంధించిన ఏదైతే బూస్ట్ క్లాక్ అలాగే బేస్ క్లాక్ ఉందో ఈ రెండింటి మధ్యలో మనకే రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఓవర్ క్లాకింగ్ చేసే ఫలం అయితే మన దగ్గర ఓవర్ క్లాకబుల్ మదర్ బోర్డు ఉండి మంచి ఎక్విప్మెంట్ అన్నట్లయితే ఆ బూస్ట్ క్లాక్ని దాటి కూడా మనకి మన ప్రాసెసర్ అయితే ఓవర్ క్లాక్ అయితే అయ్యి ఆ ఫ్రీక్వెన్సీస్ని దాటే ఛాన్స్ అయితే ఉంటుంది. సో బేసిక్గా ఈ థర్మల్ థ్రాట్లింగ్ అంటే ఏంటంటే, ఒక ప్రాసెసర్ రన్ అవుతున్నప్పుడు ఆ ప్రాసెసర్ మ్యాక్సిమం ఇంత టెంపరేచర్ వరకు కూడా సేఫ్ రేంజ్లో వర్క్ చేయగలదు అని చెప్పేసి మనకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక లిమిట్ అయితే పెడతారో. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్కి సంబంధించిన కోర్ i7 13th జనరేషన్ ప్రాసెసర్ ఉంది. సో ఆ ప్రాసెసర్ మనకి ఎప్పుడైనా కానీ వర్క్ చేస్తున్నప్పుడు హీట్ అవుతుంది కాబట్టి ఆ హీట్ మ్యాక్సిమం మనకి ఒక 100 degrees వరకునే వెళ్ళాలి. 100 degrees దాటితే కనుక హీట్ ప్రాసెసర్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అంతకు మించి దాటకూడదని చెప్పేసి మ్యానుఫ్యాక్చరర్స్ ఒక లిమిట్ని అయితే పెడతారు. ఇంటెల్ అయితే ఇంటెల్ పెడుతుంది, ఏఎండి అయితే ఏఎండి పెడుతుంది. జనరల్గా ఇంటెల్ అనేది 100 degrees కానీ 105 degrees కానీ పెడుతుంది. అదే ఏఎండి చూసుకున్నాం అనుకోండి, ఏఎండి వచ్చేసరికి 95 degrees కానీ 90 degrees కానీ మనకైతే పెడుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఆ టెంపరేచర్ లిమిట్ని ఎందుకు పెడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెంపరేచర్ లిమిట్ని కనుక ప్రాసెసర్ దాటేసింది అనుకోండి, అప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ వరకు కూడా అది వర్క్ చేసేయడం వల్ల ఆ టెంపరేచర్స్ అనేవి ఇంకా అలా రేజ్ అయిపోతూ ఉంటాయి. సో అలా రేజ్ అయిపోతున్నప్పుడు ఇంటర్నల్గా ప్రాసెసర్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి ఇటువంటి టెంపరేచర్ లిమిట్స్ అయితే పెడుతూ ఉంటారు. సో మనం చాలా బేసిక్ టర్మ్స్ లో కనుక మాట్లాడుకున్నాం అనుకోండి, థర్మల్ థ్రాట్లింగ్ అంటే ఏదైనా ఒక ప్రాసెసర్ దానికి అది కాపాడుకోవడం కోసం దాని యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటుంది అనుకోండి, దాన్నే థర్మల్ థ్రాట్లింగ్ అని అయితే అంటారు. సో అసలు అలా చేసుకోవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటనేది చెప్తాను. యాక్చువల్ గా మనకి ఆ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది దాని యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీని బట్టి అయితే ఉంటుంది. జనరల్ గా ఈ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అనేవి గిగాహెర్ట్జ్ అయితే కొలుస్తారనమాట. ఒకవేళ గిగాహెర్ట్జ్ అంటే ఏంటి, ఈ సైకిల్స్ అంటే ఏంటి, క్లాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, వాట్ ఈస్ గిగాహెర్ట్జ్ అని చెప్పేసి. ఆ వీడియో చూసినట్లయితే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది అనమాట. సో ప్రెసెంట్ మనం డైరెక్ట్గా మన పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎప్పుడైనా కానీ ఈ గిగాహెర్ట్జ్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది అనుకోవచ్చు. బట్ ఇది జనరేషన్స్ బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు మరీ పాత జనరేషన్ ప్రాసెసర్స్ ని కొత్త జనరేషన్ కంపేర్ చేసి ఆ పాత జనరేషన్ యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది కదా అన్న, ఇప్పుడు చెప్పింది ఇంకా తక్కువ ఉంది కదా, మీరు ఎక్కువ గిగాహెర్ట్జ్ ఉన్నట్లయితే ఎక్కువ పర్ఫార్మెన్స్ అంటున్నారేమో అని అంటారేమో. సో యాక్చువల్ దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా నేను గిగాహెర్ట్జ్ అనేది వీడియో చేసి చెప్పిన కదా, అందులో అయితే ఉంటుంది. సో బేసిక్ గా రీసెంట్ ప్రాసెసర్స్ తో కంపేర్ చేస్తున్నప్పుడు మనకి గిగాహెర్ట్జ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పేసి మనం ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. సో జనరల్ గా ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా కానీ ఒక ప్రాసెసర్ బాగా ఎక్కువ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ లో వర్క్ చేస్తుంది అనుకోండి, అలా వర్క్ చేస్తున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్ అనేది అలా మెల్లగా రైజ్ అవుతూ ఉంటది. సో అలా రైజ్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే, ఆ ప్రాసెసర్ కూలర్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్ కూలర్ ఎప్పటికప్పుడు ఆ ప్రాసెసర్ ని కూల్ చేస్తూ ఆ టెంపరేచర్ ని రైజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక వీడియోని ఒక 1 hour లేదా 2 hours వీడియోని ఫుల్గా ఎడిటింగ్ చేసేసి దాన్ని రెండర్లో పెట్టినప్పుడు ఆ ప్రాసెసర్ మీకు కంటిన్యూస్గా 100% లోడ్లో ఆ వీడియో రెండర్ అయ్యేంత వరకు కూడా పనిచేస్తుంది. సో ఆ టైంలో ఏం జరుగుతుంది, ప్రాసెసర్ జనరల్గా ఐడిల్లో మనకి 50 degrees ఉన్నప్పుడు అలా 100% లోడ్లో ఉంటుంది కాబట్టి 50, 51, 52, 53 అలా మెల్లగా ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ప్రాసెసర్ యొక్క కూలర్ ఆ టెంపరేచర్ మనకి మ్యాక్సిమం టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ మ్యాక్సిమం టెంపరేచర్ రైజ్ అవ్వకుండానే కూల్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాక్సిమం టెంపరేచర్ 100 అయినట్లయితే ఆ 100 degrees రాకముందే మన ప్రాసెసర్ కూలర్ అనేది సఫిషియెంట్ కూలింగ్ అయితే అందించాలి. అలా కనుక ప్రాసెసర్ కూలర్ అందించలేదు అనుకోండి,
అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా టెంపరేచర్ రైజ్ అయిపోతుంది. మ్యాక్సిమం టెంపరేచర్ 100, కాకపోతే సరిగ్గా కూల్ చేయకపోవడం వల్ల 101, 102, 103, 104 అలా మనకి ప్రాసెసర్ యొక్క టెంపరేచర్ అనేది మెల్లగా రైజ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో ఏం చేస్తుందంటే ఆ ప్రాసెసర్కి ఇంటర్నల్గా డ్యామేజ్ జరుగుతుంది అనే విషయం మదర్ బోర్డ్ అయితే కనిపెడుతుంది. సో అలా టెంపరేచర్ రైజ్ అయిపోవడం వల్ల ప్రాసెసర్ డ్యామేజ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, ఇమీడియట్గా ప్రాసెసర్ యొక్క పవర్ ఏదైతే వెళ్తుందో దాన్ని మనం తగ్గించాలి. సో అలా తగ్గించడం వల్ల క్లాక్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కదా అని చెప్పేసి మదర్ బోర్డ్ ఇమీడియట్ గా దానికి వెళ్ళి పవర్ అయితే రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది, మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ప్రాసెసర్ దాని యొక్క ఫుల్ క్లాక్ ఫ్రీక్వెన్సీలో వర్క్ చేసేది, దాని యొక్క లోడ్ తగ్గుతుంది, అంతేకాకుండా దాని యొక్క ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. అప్పుడు మనకి ప్రాసెసర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది స్లోగా డ్రాప్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రాసెసర్ యొక్క లోడ్ డ్రాప్ అయిందో ఆటోమేటిక్గా మనకి టెంపరేచర్స్ కూడా మెల్లగా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాసెసర్ యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ ని కంప్లీట్ గా చేయకుండా దానికి అదే ఆపుకుంటుంది అనుకోండి, దాన్ని థ్రాట్లింగ్ అని అయితే అంటారు. జనరల్ గా థర్మల్ థ్రాట్లింగ్ అని ఎందుకు అంటారంటే థర్మల్స్ లేదా టెంపరేచర్స్ బాగా పెరిగిపోవడం వల్ల దానికి అదే ఆపుకుంటుంది కాబట్టి థర్మల్ థ్రాట్లింగ్ అని అయితే అంటారు అనమాట. సో మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ థర్మల్ థ్రాట్లింగ్ కి సొల్యూషన్ ఏంటని అడిగారు అనుకోండి, ఎప్పుడైనా కానీ ఒక ప్రాసెసర్ థర్మల్ థ్రాట్లింగ్ అవ్వకుండా ఉండాలని అంటే ఒకటే సొల్యూషన్, అదేంటంటే ఆ ప్రాసెసర్ ఎంతైతే హీట్ అవుతుందో ఆ ప్రాసెసర్ హీట్ అయ్యే రేషియో కంటే కూడా ఆ ప్రాసెసర్ని ఎక్కువ కూల్ చేయగలిగారు అనుకోండి, అప్పుడు ఆ ప్రాసెసర్ యొక్క మ్యాక్సిమం క్లాక్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ మ్యాక్సిమం క్లాక్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆ ప్రాసెసర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు అలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాసెసర్ వచ్చేటప్పటికి 95 degreesకి రీచ్ అయింది. 95 degreesకి రీచ్ అయిన వెంటనే ఫ్యాన్ అనేది కంప్లీట్గా దాని ఫుల్ 100% లోడ్కి వెళ్ళి కూలింగ్ సిస్టమ్ అనేది మనకి సఫిషియెంట్గా ప్రాసెసర్ని కూల్ చేసినట్లయితే అప్పుడు ఆ మ్యాక్సిమం టెంపరేచర్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాక్సిమం టెంపరేచర్ లిమిట్కి రాకుండానే ఆ ప్రాసెసర్ అయితే ఎప్పటికప్పుడు కూల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ప్రాసెసర్ యొక్క కూలర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసర్ యొక్క కూలర్ సరైనది అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఏంటంటే స్టాక్ కూలర్ సరిపోతాయని చెప్పేసి స్టాక్ కూలర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ స్టాక్ కూలర్స్ మీరు యూజ్ చేసినట్లయితే మీరు ఒకవేళ ఎక్కువసేపు మీ సిస్టమ్ రన్ చేసినా లేకపోతే మీ ప్రాసెసర్ మీద కొద్దిగా ఓవర్ క్లాక్ చేసినా ఆ థర్మల్ థ్రాట్లింగ్ టెంపరేచర్ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్కి వెళ్ళి క్రాస్ చేసేయడం వల్ల మీ ప్రాసెసర్ దానికి అదే కాపాడుకోవడం కోసం ఆ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అనేది తగ్గించేస్తుంది అనమాట. దానివల్ల మీ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది. సో మీరు ఎప్పుడైనా కానీ థర్మల్ థ్రాట్లింగ్ చేయకుండా మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైనా కానీ మీ ప్రాసెసర్ని థర్మల్ థ్రాట్లింగ్ అవ్వకుండా మనకి మానిటరింగ్ టూల్స్ అయితే ఉంటాయి. సో మానిటరింగ్ టూల్స్ వల్ల మీ ప్రాసెసర్ థర్మల్ థ్రాట్లింగ్ అవుతుందా లేదని చెప్పేసి మనం చెక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకోండి, నెక్స్ట్ సెకండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్ అంతే, ఇంకా గైస్ బాయ్.